తమిళనాడును వానలు వీడడం లేదు. భూమధ్యరేఖ ప్రాంతంలో ఏర్పడిన తుఫాన్ను పోలిన సుడిగుండం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నానా ఇబ్బందులు పడుతున్నారు జనం. తమిళనాడును ఆనుకొని ఉన్న కేరళలోని 5 జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. మరో 2 రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉంది. దీంతో తమిళనాట 4 జిల్లాల్లో ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించారు అధికారులు. హిందూ మహాసముద్రంలో తుఫాన్ తరహా సుడిగుండం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కన్యాకుమారితో పాటు తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. చాలా ప్రాంతాల్లో నడుములోతు వరద నీరు చేరింది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కన్యాకుమారి, తిరునల్వేలి, రామనాథపురం, పుదుక్కోట్టై, తంజావూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించారు అధికారులు. దీంతో 650కి పైగా చేపల పడవలు, 3300 ఫైబర్ బోట్లు ఒడ్డుకు పరిమితమయ్యాయి. అలాగే ముప్పు పొంచి ఉన్న 25కు పైగా మత్స్యకార గ్రామాలను అప్రమత్తం చేశారు అధికారులు. వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై సమీక్షించారు తమిళనాడు సీఎం స్టాలిన్. సహాయ చర్యలు ముమ్మరం చేయాల్సిందిగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సహాయ చర్యల్ని పర్యవేక్షించే బాధ్యతను మంత్రులకు అప్పగించారు సీఎం. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు సరిహద్దును ఆనుకుని ఉన్న 5 జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కేరళలో కూడా మరో 48 గంటల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అళప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు.